ఈ విషయాన్ని మర్చిపోయి చెప్పిందండి. ఈ విషయాన్ని మర్చిపోయి రఘురామకృష్ణరాజు నాకు మీడియా వాళ్ళు ఎవరో చూపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు తిట్టలేనటువంటి విషయాలు మొత్తం రఘురామకృష్ణరాజు తిడితే అన్ని చూపిస్తున్నారు కాబట్టి ఏది పెడితే చూపిస్తే దాన్ని ఎలాగా మనం కరెక్ట్ అంటామండి? ఖచ్చితంగా తప్పు. అసలు రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులు చాలా మందికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నిలబడబోతున్నారు అనేటువంటిది నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఇది జరిగి కూడా తీరుతుంది అనుకున్నాను. నాకేమి మంచిదవుతుంది ఆ స్థాయి కూడా నాకు కాదు. వాస్తవంగా రఘురామకృష్ణరాజు స్థాయి ఏంటంటే ప్రధానమంత్రులు, కేంద్ర హోంమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ఇక్కడ ఉండేటువంటి మాజీ సీఎం వీళ్ళందరితో వాళ్ళందరికీ ఆ విధంగా పుత్రులు కుదిర్చేటువంటి ఆ స్థాయి నేను కాదంటాను. కానీ ఈ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా తన స్థాయి మరిచి తక్కువగా నీచంగా వ్యవహరించడం అనేటువంటిది జరిగితే తనను తాను ఈ విధంగా పూర్తి స్థాయిలో నష్టం చేసుకునేటువంటి విధంగా ఉంటారు. దానికి మొదటి ఎగ్జాంపుల్ బహుశా రఘురామకృష్ణరాజు అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో బహుశా అతను మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉండకపోవడానికి ఎక్కువ అవకాశాలు అనుకోండి. ఇంకా త్యాగం అంటూ కూడా చేయటం జరిగితే నాకు త్యాగాల గురించి పెద్ద చర్చ జరిగింది కాబట్టి మాట చెప్తున్నాను. ఈ త్యాగాల విషయానికి వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ లో ఆ కీర్తి కిరీటాలు ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే పవన్ కళ్యాణ్. ఇంకెవరికి ఇచ్చినా కానీ నాకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ మీద కూడా కోపం లేదు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలు ఇంకా కూడా త్యాగాలు చేస్తారు, ఇంకా కావాలంటే కూడా త్యాగాలు చేస్తారు. ఇప్పుడు శాంతిప్రసాద్ గారు నిజాయితీగా చాలా స్పష్టంగా ఎక్సలెంట్ గా మాట్లాడారు డిబేట్. వాళ్ళకు నిజంగా జనసేన సంబంధించిన బాధ ఉంది కాదని అందరూ అన్ని పార్టీల్లో బాధలు ఉంటే కాదనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి త్యాగం అసలు అనిర్వచనీయమైందే. ఇప్పుడు కూడా రేపొద్దున మళ్ళీ ఆయన ఏదన్నా త్యాగం చేసి రఘురామకృష్ణరాజు ఆయన పార్టీలోకి అయితే రానియర్లే కానీ అంత ధైర్యం అయితే లేదు అనేటువంటిది శాంతిప్రసాద్ గారు మొట్టమొదటి మాట కానీ చెప్పేశాడు. ఇంకేదన్నా ఉంటే బీజేపీ వాళ్ళకు టికెట్ ఆధారంగా త్యాగం చేసాం. 2 ఎంపీలు ఉన్నాయి కదా, ఒక్కటే ఎంపీ కాకినాడ ఇచ్చేస్తే బాలశేఖర్ కూడా ప్రకటించినట్టు ఆల్రెడీ బాలశేఖర్ కూడా ప్రకటించారు. ప్రకటిస్తే ఏముంది, దాని గురించి మార్చుకోవచ్చు కదా, రైల్వే కోడ్ మార్చినట్టు కాదు. మీరే చెబుతున్నారు కదా శాంతిప్రసాద్ గారు, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తే రాజ్యసభలు వస్తాయి, మన ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీలు వస్తాయి, మన ప్రభుత్వం వస్తాయి అని. వస్తే ఇదంతా వస్తే రాకపోతే ఏంటనేది తెలియదు ఈ విషయము. మరి ఇప్పుడు వాళ్ళ వరకు బాగానే ఉంటారు నాయకుల వరకు, కింది స్థాయిలో పాపం 10 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళు, అది బీజేపీలో అయినా ఏ పార్టీలో అన్ని పార్టీలో కూడా ఎలా ఉందంటే సిస్టమ్ ఎలా ఉందంటే జెండా మోసేటువంటి వాళ్ళకన్నా కూడా కండవా కప్పుకునేటువంటి వాళ్ళకే విలువ ఉంది అనేటువంటి అన్ని పార్టీలో ఉంది. ఇది ఇందాక వెంకటరెడ్డి గారు ఒక పెద్ద లిస్ట్ చదివారు కదా బీజేపీలో. మీరు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద లిస్టే వేశారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళ ఫ్యాషన్ ఏంటంటే, నేను అనుకుంటున్నానంటే బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే ఒక పక్కా ప్రణాళిక ఉంది సాయి గారు. ఆ ప్రణాళిక ఏంటంటే నేను చెప్తాను సింపుల్ గా ఒక మాటలోనే. ఏంటంటే ఎందుకు మీరు గమనిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 6 ఎంపీ స్థానాలు కానివ్వండి, లేకపోతే 10 ఎమ్మెల్యే స్థానాల్లో బయట వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు. దాదాపు 89% ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి తక్కువ ఇచ్చారు. మా పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఈ రోజు చేరినా మా వాళ్ళే అని పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చాలా తెలివిగా కూడా దాన్ని సంబంధించుకున్నారు. ఇది వేరే విషయం. కానీ ఎందుకు ఇలా ఇస్తున్నారు? తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్, సుజనా చౌదరి, అదేవిధంగా మిగతా పార్టీల నుంచి వచ్చిన ఇప్పుడు ఈ రోజు చేరినటువంటి వాళ్ళ వరప్రసాద్ కి రేపొద్దున ఎంపీ టికెట్ ఇలా ఎందుకు ఇచ్చారు అని అంటే, ఒకటి వాళ్ళు చాలా స్పష్టంగా ఒక సందేశం ఇస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి